ప్రైజ్ ది లార్డ్. 18వ కీర్తన 48వ వచనం. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. మానవ జీవితము ఒక యుద్ధ భూమి లాంటిది. ఎప్పుడు పోరాటాలు ఉంటూనే ఉంటాయి. ఒక పోరాటం ముగిసిన తర్వాత మరో పోరాటం మొదలవుతుంది. ఆ జీవిత పోరాటాలలో ఎంతోమంది శత్రువులు మనకు ఎదురవుతూ ఉంటారు. సమస్యలనే శత్రువు, అనారోగ్యాలనే శత్రువు, ఈతి బాధలనే శత్రువు, మానసిక సంఘర్షణలు, ప్రకృతి వైపరీత్యాలు, ఇంకా రకరకాలుగా మన జీవితాన్ని ముట్టడి వేయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దావీదు జీవితంలో కూడా అనేక శత్రు కార్యాలు తన మీద దాడి చేసినప్పుడు ధైర్యంతో దేవుని గురించి ఏం చెప్తున్నాడంటే, నా శత్రువుల చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించేవాడవై ఉన్నావు. నా మీదకి లేచువారందరికంటే నువ్వు నన్ను హెచ్చుగా చేసావు. ఒకవేళ వాళ్ళందరికంటే ఈయన చిన్నగా ఉండుంటే వాళ్ళందరూ తనని కమ్మివేసి ఆయనను అణిచివేసేవారే. కానీ వారందరికంటే దావీదునే దేవుడు హెచ్చించాడు. బలాత్కారం చేయవారి చేతుల నుండి దేవుడు దావీదుని విడిపించాడు. దావీదు తన పరాక్రమం ద్వారా, తన జ్ఞానము ద్వారా, తన చాకచక్యం ద్వారా, తన యుద్ధ నైపుణ్యం ద్వారా, తనకున్న తెలివితేటల ద్వారా, తనకున్నటువంటి మంది బలము, ఖండబలము, బుద్ధి బలము, అండబలము ద్వారా విడిపించబడ్డాను అని చెప్పట్లేదు. దేవుడే నన్ను విడిపించాడని. ఈరోజు వాక్య వాగ్దానం వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొనే శత్రువు నుండి నేను విడిపించేవారు ఎవరో తెలుసా? ప్రభువే. విశ్వాసంతో నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు, ప్రభువా ఈ పాపము నుండి, ఈ వ్యసనము నుండి, ఈ బాధ నుండి, ఈ సమస్య నుండి, ఈ రోగము నుండి నన్ను విడిపించేవాడు నీవే అని నువ్వు ప్రభువుని కనుక శరణు కోరితే, ప్రభువు దగ్గరికి నువ్వు చేరిపోతే, ప్రభువును నువ్వు ఆనుకుంటే, ఎంత భీకరమైన శత్రువు చేతుల నుండి అయినా ఆయన నిన్ను విడిపిస్తాడు. నిన్ను ఆయన భద్రపరుస్తాడు. నిన్ను బాధ పెడుతున్న బలాత్కారుల చేతుల నుండి ఆయనను విడిపిస్తాడు. ఆయన ఎంత మహాశక్తి కలిగిన వాడంటే, నీ శత్రువులు 10,000 మంది కాదు, 10 లక్షల మంది కాదు, 10 కోట్ల మంది అయినా నీ ప్రక్క నుండి నిన్ను బాధ పెడుతుంటే, వాళ్ళందరికన్నా శక్తివంతుడైన ప్రభువు ఒక్క మాటతో వారందరినీ లయపరచగలిగిన వాడు. నీ జీవితంలో ఆయన నీ పక్షంగా ఉంటే ఆయనతో ఎన్ని కోట్ల మంది సమానులు కాగలరు? ఆయన శక్తి ముందు ఎవరి శక్తి గొప్పదవుతుంది? దేవుని శక్తి గొప్పది. ఆయన నీతో ఉన్నాడు. ప్రభువు సహాయంతో, ప్రభువా సహాయం చేయని నువ్వు ఎదుర్కోగలిగితే ఆ శత్రు కార్యం నువ్వు మరలా చూడవు. అట్టి కృప దేవుడు నీకు ఇస్తాడు. ఫరో ఇశ్రాయేలుని అణిచివేయాలని చాలా ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యకర రీతిగా వాళ్ళని వెలుపలికి తీసుకొచ్చినప్పుడు, ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు అక్కడ కూడా వాళ్ళని వదిలిపెట్టలేదు. పంపించేసినోడికి మరలా వాళ్ళ మీద వాంఛ కలిగింది. వీళ్ళని వదిలేస్తే ఎలా? నా రాజ్యం, నా దేశం ఏమైపోవాలి? వీళ్ళని మళ్ళీ పట్టుకుందారు రండి అని బయలుదేరాడు. కానీ ఆ రోజు అదే అతనికి అంతమైంది. మరలా ఆ ఫరోని, అతని సైన్యాన్ని ఇశ్రాయేలీయులు చూడకుండా దేవుడు ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. మరి నీ మీద దాడి చేస్తున్న నీటి శత్రువు ఏమైందో నాకు తెలీదు. విశ్వాసంతో ప్రభు పాదాలు పట్టుకో. ఆ శత్రువును మళ్ళా చూడకుండా దేవుడిని విడిపిస్తాడు. నీకు ధైర్యం ఇచ్చి నేను నడిపిస్తాడు. నువ్వు ఏ బాధలో ఈరోజు కృంగిపోతున్నావో, ఇంకెంతకాలం వీళ్ళని ఏడిపిస్తారు? ఇంకెంతకాలం వీరి చెరలో నేను ఉండాలి? ఇంకెంతకాలం వీరు నన్ను బాధపడతారు? ఇంకెంతకాలం నేను ఈ విధంగా వేధించబడాలని బాధపడుతున్నావేమో? విడిపించే దేవుడు నీకున్నాడు. నీ తలెత్తే దేవుడు నీకున్నాడు. నేను హెచ్చించే దేవుడు నీకున్నాడు. నేను ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆ రోజు కొరకు ఎదురు చూడు. విశ్వాసంతో ప్రభువునే లోకానికి చూపించేలా బ్రతుకు. దేవుని వాక్యాన్ని నమ్ము, ఆయన నమ్ము. ఆయన నీకు మేలు చేస్తాడు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, ఎన్నో రకాల శత్రువులు మా మీద దాడి చేస్తూ ఉంటారు. అవి దుష్ట తలంపులు కావచ్చు, చెడు జీవితం కావచ్చు, వ్యసనం కావచ్చు, పాపం కావచ్చు, ఒకవేళ రోగం కావచ్చు, సమస్యలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏవైనా మా మీదకి వచ్చినప్పుడు వాటి నుండి మమ్మల్ని విడిపించేవాడు నీవే. నీవే గొప్ప సహాయం చేసి నీ బిడ్డలకు మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.